వెల్కమ్ టు బేబా కాలాక్స్కి. ఏమండి, నేను పద్మా నడిమినీ టైల్స్లోని మేము పిక్నిక్ వెళ్ళాము. అందులో పార్ట్ 1 పెట్టాను, పార్ట్ 2 ఇందులో పెడుతున్నాను. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మా పిక్నిక్, మా అల్లర్లు, ఆడవాళ్ళం ఆడవాళ్ళు ఇందులోని తగ్గేదేలే. అంత మజాగా ఉడాయించాము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. 19 మందివి 22 సీటు బస్ బుక్ చేసుకున్నాము. అయితే దీంతో పాటును లాస్ట్లోనే ఎక్కడో దగ్గరండి ఒక క్వశ్చన్ కూడా వేస్తాను. నిన్న కొంతమంది నేను మొన్న వేసిన క్వశ్చన్కి డైస్ అని పచ్చీస్ అని ఇలా వేసేసరికి చెప్పిన వాళ్ళు కరెక్టే. ఇవాళ ఇంకో క్వశ్చన్ వేస్తాను, దానికి కూడా జవాబు పెట్టి వీడియో అంతా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. పదండి అయితే వీడియోలకి. వెల్కమ్ అండి. మా పిక్నిక్ది సెకండ్ పార్ట్ ఇందులో పెడుతున్నాను. మళ్ళీ థర్డ్ పార్ట్ ఏమో పద్మా నడిమినీ టైల్స్లో పెడతాను. అయితే ఇదిగోటండి, అందరం ప్రదక్షిణాలు చూసారా? భక్తులు ఎంత అలా నమస్కారం చేసుకుంటూ చక్కగాను గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. చెప్పాను కనుక రేణుకా ఎల్లమ్మ తల్లి గుడిలోనే ఉన్నాం. ఇక్కడంతా ఇంకా అయిపోయింది. అందరం దర్శనం చేసుకున్నాం, అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసాం. ఇక ఇందాక అలా చెట్టు నేను వాళ్ళందరూ దీపాలు పెడుతుంటే కొంచెం దగ్గర నుంచి తీయలేదు, అందరికీ డిస్టర్బెన్స్ ఎదుర్కొని. ఇదంతా ఈ పెద్ద చెట్టు అండి. చెట్టు చుట్టూ నాగేంద్రుడి విగ్రహాలే ఉన్నాయి. ఇవన్నీ కూడాను చక్కగాను అందరూ పసుపు కుంకాలు అన్నీ వేసి పూజ చేసుకొని చేశారు. ఇక వీళ్ళందరూ ఇంకా 3 ప్రదక్షిణాలు కొంతమంది చేసి, ఇది కొంతమంది ఒడిబియ్యం పోయడానికి వచ్చిందండి ఆవిడ. తల మీద అలా పెట్టుకొని ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో నాకైతే తెలియదు, కానీ చేస్తున్నారు ఆవిడ. అక్కడ మొత్తం ఇందులోని ఒడిబియ్యం పోసి అమ్మవారి మొక్కు తీర్చుకుంటారట. పైన అంతా చూసారా, ఎంత పైన కూడా స్వస్తికులు వేసి ఎంత చక్కగా చేశారు. ఎన్ని ముడుపులు కట్టారు అంటే చెప్పాను కదా, ఎంత ఇది ఉందంటే పవర్ ఉందంటే అంత పవర్ ఉందట. నిజంగా చాలా బాగుంది గుడి మటుకును. ఎంతో అంటే వెళ్ళగానే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో భక్తి వస్తుంది అన్నమాట. మామూలుగా చూసి రావడం వేరు, ఎంతో ఇదిగా ఏదో వెళ్ళామా వచ్చామా అని కాకుండా భక్తి శ్రద్ధలతోటి దండం పెట్టుకొని వచ్చాము. అందరూ ఒకళ్ళు ప్రదక్షిణాలు. అంటే టైం చాలా అన్నీ మనం చూసుకోవాలంటే మరి టైం తొందరగా కవర్ చేసుకొని రావాలి కదా. అందుకని అందరినీ రండి అన్నాం. అందరూ వస్తున్నారు, చక్కగా ప్రదక్షిణాలు చేసుకున్నారు, దర్శనం చేసుకొని వస్తున్నారు. ఇక పక్కన ఇంకో రేణుకా అమ్మ తల్లి గుడి ఉంది, అక్కడ కూడా వెళ్తున్నారు. అక్కడ కూడా అందరూ పసుపు కుంకాలు ఇచ్చుకొని ఎవరికి తోచిన విధంలో అండి. ఏదైనా అమ్మవారికి ఏముందండి, పసుపు కుంకాలు ఇవ్వడం, అమ్మవారి ఆశీస్సులు మనం పొందడం. అమ్మవారు మన కోరికలు తీరుస్తారు. అంటే మీరు అనుకోవచ్చు ఎంతసేపు కోరికలేనని. కోరికలు లేని మనిషి ఎవరన్నా ఉన్నారా భూమి చెప్పండి, కామెంట్లో పెట్టండి. మాకు కోరికలు లేవు, మేము దేవుణ్ణి ఎప్పుడూ ఏమీ అడగలేదు, మాకేమీ అక్కర్లేదు అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్లో పెట్టండి. ఆ బుద్ధిమంతులు, బంగారు తండ్రులు ఎవరో చూద్దాము. ఇక వీళ్ళందరూ వచ్చారు, ఒకళ్ళు మెల్లిగా. అంటే పాపం, కానీ అందరూ నుండి గొప్ప డిసిప్లిన్గానే ఉన్నారండి. నాకు పెద్దవాళ్ళు ఉన్నారు చూడండి, అందరూను చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. కానీ అంతా డిసిప్లిన్, ఎలా టైమింగ్స్ చెప్తే అలా టైం మెయింటైన్ చేశారండి. ఒక్కళ్ళు కూడా అబ్బా అప్పుడే వెళ్ళిపోదామా లేకపోతే ఇక్కడ చూద్దామని ఎవ్వరూ లేరండి. అందరూ చక్కగా ఒకే టైం మెయింటైన్ చేసుకున్నాము. అందరం ఒకేలాగా వెళ్ళాము, వచ్చాము. చక్కగా మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ ఎక్కడికి వెళ్ళామో చెప్పాలా మీకు, చెప్తున్నాను. తర్వాత ఫ్రెండ్స్, నాగిరెడ్డిపల్లి అని శివ గోల్డెన్ టెంపుల్ రమణేశ్వరంకి వెళ్ళాం. అక్కడ శివుని యొక్క గోల్డెన్ టెంపుల్, అక్కడ అభిషేకాలు అవన్నీ కూడా చూపిస్తాను. చక్కగా చూడండి, ఎంత బాగుందంటే అక్కడ శివ టెంపుల్కి వెళ్ళిన తర్వాత చాలా అంటే అసలు చూస్తుంటే అక్కడ ఎన్ని అండి, 250 ఎకరాల్లో ఉందిటండి మొత్తం. చూడండి, అవన్నీ కాకుండాను మొత్తం ఎన్ని శివలింగాలు ఉన్నాయి, ఎన్ని మేర్లు అంటే మన శ్రీచక్రాలున్నాయి, ఇవన్నీ కూడా అంట. చూసారు, ఈ గుడి బయట మన రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి బయట ఎంత పెద్ద చెట్టు, ఎంత విస్తరించుకుందో, ఎన్ని సంవత్సరాల నాటి చెట్టో తెలియదండి. అసలు ఎంతమందికి నీడిస్తుందండి ఆ చెట్టు. బోల్డ్ మందికి అసలు ఎండాకాలం వచ్చింది ఆ చెట్టు కింద కూర్చొని సేద తీర్చే వాళ్ళకి ఎంత హాయిగా సేద తీర్చుకుంటే ఎంతమంది సుఖపడుతూ ఉంటారని. ఇగో అయిపోయిందో అందరం బయటకు వచ్చాము. అయితే చెప్పులు మేము ముందు లోపల అయితే గుడిలో అంటే లోపలంటే ఈ ముందుకి మేము నిల్చున్న దగ్గర, కానీ అక్కడ వదలకూడదని చెప్పి పాపం వాళ్ళే ఎవరో తీసుకొచ్చి చెప్పులు బయట పెట్టారు. అక్కడ చెప్పులు పెట్టేవాళ్ళు ఉంటారు కదా, చెప్పులు పెట్టుకునే వాళ్ళు తీసుకొచ్చి బయట పెట్టారు. అందరం వెళ్ళి చెప్పులు వేసుకొని మళ్ళా బస్సు ఎక్కాం. చెప్పాను కదా, నాగిరెడ్డిపాలెం గోల్డెన్ శివ టెంపుల్కి వెళుతున్నాము. అది రమణేశ్వరం.
అక్కడ కూడా అన్ని వీడియోలు పెడతాను కదా, మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఒకళ్ళు రావాలి కదా, ఎంతమంది డిసిప్లిన్గా ఎంత చక్కగా వచ్చినా కూడా కొంచెం టైం పడుతుంది. ఒకళ్ళు కొంచెం, ఈవిడ కొంచెం పెద్ద ఆవిడ, చెప్పులు లేకుండా నడవలేరు పాపం. అంటే పెద్ద ఆవిడని ఏజ్ పెద్ద కాదు, కొంచెం పెద్ద ఆవిడ, కానీ ఆవిడకి సమ్ పెరాలసిస్ స్ట్రోక్ ఏదో వచ్చిందట. అయినా కూడా చక్కగానే ఓపిక్గా వచ్చారు, చేస్తున్నారు. ఇగో మల్లేశ్వరి గారు, ఈవిడ కూడా పర్వాలేదు, బాగానే నడుస్తూ ఉన్నారు, మాకు సహకరించారండి. అంటే నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయని కూడా నా మీద వాళ్ళకి, ఈవిడ సర్జరీ కూడా అయింది కాబట్టి మోకాళ్ళ సర్జరీ, బాగానే సహకరించి మాతో బాగానే వచ్చారు. ఇగో ఇక్కడ వచ్చగలండి, ఎక్కడికి వెళ్ళినా ఈ అడుక్కునే వాళ్ళు బిచ్చగాళ్ళు ఎక్కువైపోయారండి. డబ్బులు ఇవ్వద్దు అని అందరూ చెప్తారు, కానీ డబ్బులు ఇవ్వకపోతే ఇంతే పర్సులు వేసుకెళ్తున్నారు, ఇంతే బ్యాగులు ఉంటే సరే, డబ్బులు ఇవ్వ దానాలు చేయకపోతే ఎలాగా ఇలా అంటున్నారు. ఇగో అందరం మొత్తం ఒక బస్సు ఎక్కేసాము. బస్సు ఎక్కేసి ఎవరి జాగాలో మళ్ళీ వాళ్ళు కూర్చున్నాము చక్కగాను. మళ్ళీ వచ్చాం, నాగిరెడ్డిపాలెం వచ్చాము. ఇక్కడ దిగిన తర్వాత ఏమండి, నలుగురం కలిస్తే ఎంత సందడి ఉంటుంది కదా. ఓ పెళ్ళికి వెళ్ళినట్టేనండి మేము. ఎంతమంది నేను 19 మందిమైనా ఒక 100 మంది పెట్టు. అగో ఆ రజనీ ఉంది చూసారా, ఆవిడ ఇంకా ఎంత సందడైన మనిషి, అంత సందడైన మనిషి. ఇగో ఈ రమ, రజనీ వీళ్ళైతే గొప్ప సందడైన వాళ్ళండి. చాలా సందడిగా, చాలా సరదాగా జోకులు వేసుకుంటూ, మా బస్సులు దిగుతున్నప్పుడు ఇలా దిగుతున్నాను ఏవో సరదా కామెంట్స్ చేసుకుంటూ మొత్తానికైతే నాగిరెడ్డిపాలెం కూడా వచ్చాం. నాగిరెడ్డిపల్లి గోల్డెన్ శివ టెంపుల్కి అనమాట, రమణేశ్వరం వచ్చాం. ఎంత పెద్దదోనండి, చూస్తే అసలు దీనికే 2-3 వీడియోలు అవుతాయేమో అనిపిస్తుంది నాకు. పెడతాను, ఎంత పెద్ద వీడియోలు అయినా కూడా మీకు అందరికీ చూపించాలి కదా. మరి అందరూ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ చూడలేరు కదా. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎక్కడెక్కడో దూరంగా ఉంటారు, అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా చూడలేరు. కాబట్టి అది కూడా మొత్తం వీడియో ఎక్కడ నేను మిస్ అవ్వకుండా మ్యాక్సిమం కవర్ చేసుకుంటూ వచ్చాను తీయడం. అలాగే ఎన్ని వీడియోలైనా సరే మీరు కూడా ఓపిక్గా చూడండి. ఈ పద్మావతి అనే అమ్మాయి కూడా చాలా హెల్ప్ చేసిందండి మాకు. చిన్న అమ్మాయి కదండి, కొంచెం చిన్నది, మా అందరికన్నా బాగా చిన్నది. వాటర్ బాటిల్స్ అవి పట్టుకొని నాకు బాగా హెల్ప్ చేసింది ఆ అమ్మాయి కూడాను. చిన్న అమ్మాయి, అది ఆంటీ గారు నేను పట్టుకుంటాను తండి అని చెప్పాను. ఇక్కడ నాగిరెడ్డిపల్లి దిగేసరికల్లా ఈ రమణేశ్వరంలోనండి చెట్లు ఎంత నిండుగాను, ఎంత గ్రీనరీగా ఉన్నాయో. ఫుల్గా చెట్లు చూసారా, పెద్ద చెట్లు, చిన్నవి కూడా కాదనమాట చెట్లు, పెద్ద చెట్లు. ఇదిగో అందరూ వెనక నుంచి దిగుతుంటే ఇలా నేను తీస్తున్నాను, సరదాగా ఉంటుంది కదండి. మనవాళ్ళు అని అందరితోటి ఫోటోలు వీడియోలు తీసుకొని, ఇవే కదండి మన జ్ఞాపకంగా ఉండిపోయేవి. ఇక్కడ అందరూ గ్రూప్లో నిల్చుని మా డ్రైవర్కి ఇచ్చాం. మా డ్రైవర్ కూడానండి నెంబర్ 1 అండి, అంత మంచి అతను. ఖాదీర్ అతని పేరు. చాలా బాగా మాకు సపోర్ట్ చేశాడు. మాకు ఎక్కడ మమ్మల్ని విసిగించలేదు, చికాకు పడలేదు. చక్కగా మమ్మల్ని తీసుకొచ్చి అన్ని చోట్ల తిప్పి జాగ్రత్తగా సేఫ్టీగా ఇంట్లో దింపాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ ఆకలి వేస్తున్నాయని మేము ఏం చేసామంటే గబగబా ముందు బస్సు దిగి టిఫిన్లు తీసుకున్నాము. ఇడ్లీ, వడ, సాంబారు, చట్నీ అన్నీ ఇచ్చారు. బాగుందండి టిఫిన్, చాలా బాగుంది. రేట్లు కూడా రీజనబుల్. నేను 2 ఇడ్లీ 2 వడ తీసుకుంటే 80 రూపాయలు అయింది. రీజనబుల్లే కదండి, ఎంత చవకగానే అనిపించింది. కానీ వీళ్ళందరూ ఏంటంటే కొంతమంది వెనక్కుండి ఫోటోలు తీసుకొని వచ్చారు. పాపం కొంచెం లేట్ అయింది వాళ్ళకి. అయినా అందరం ఒకసారి వచ్చిన వాళ్ళు ఇచ్చేవాళ్ళకి కూడా కష్టం అవుతుంది కదా. అందుకే మేము ముందొచ్చాం, నేను, రమ, పద్మగారు కొంతమందివి ముందొచ్చి. మాకు ఆకలి కూడా బాగా వేస్తుంది. పొద్దున్నే తెల్లారగట్టు లేచిపోయాం కదండి, స్నానాలు చేసారా ఆకలి వేస్తాయి. ఇంట్లో కాఫీ ఒకటే తాగి వచ్చాము, బాగా ఆకలిస్తుంది. అది చూడండి, అక్కడ హోటల్లోని ఆ బెంచీలు కానీ ఆ స్టూల్స్ కానీ ఎంత బాగా చేస్తారో. నీట్నెస్ కూడా అంత బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. టిఫిన్ అయితే ఎంత రుచిగా ఉందోనండి, అంతగా చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ మన 5 స్టార్ హోటల్ కాదు కదా, ఏ హోటల్కి వెళ్ళినా కూడా ఇంత మంచి టిఫిన్ దొరకదు. రీజనబుల్ రేట్లోని ఇంత మంచి టిఫిను, ఎంత హాయిగా తీసుకున్నాం చక్కగాను. వీళ్ళకి కొంతమందికి ఇంకా టిఫిన్లు రావాలి, వస్తున్నాయి, తెచ్చుకుంటున్నారు. ఒకళ్ళొకటి అందరికీ వాళ్ళు ఇవ్వాలి కదా. ముందు టోకెన్ తీసుకొని తర్వాత అక్కడికి వెళ్తే వాళ్ళు టిఫిన్లు ఇస్తారు. టోకెన్కి ఇక్కడికి క్యూలో నిల్చుంటే అందరు ఇస్తారు. ఒకళ్ళు ప్లేట్లు తెచ్చుకుంటున్నాం. ఇదేంటి, శివ గోల్డెన్ టెంపుల్ అన్నమాట. వీళ్ళందరూ పాపం క్యూల్లో నిల్చొని తీసుకుంటున్నారు టిఫిన్లు. ఎలా ఉందండి అసలు మా ఫ్రెండ్స్, మా బ్యాచ్, మా అల్లర్లు ఎలా ఉన్నాయి చూసారా. అదొకటి
కానీ ఒకటండి, నిజంగా ది గ్రేట్ అండి మా బ్యాచ్ మటుకు, చెప్పుకోదగ్గ బ్యాచ్ అండి. ఎవ్వరూ కూడా ఒకళ్ళని ఒక మాట అనుకోవడం కానీ ఇది అనుకోవడం కానీ ఏమీ ఉండదండి. టిఫిన్లు అయిపోయాయి మావి, కొంతమందికి అయిపోయింది. మాకు వడలు దొరికాయి, కొంతమందికి పాపం వడలు దొరకలేదు. ఆ రత్న అన్న వాళ్ళకిను అందుకని వాళ్ళకేమో దోశలు తీసుకున్నారు. దోశలు అంత టేస్ట్గా లేవని అన్నారు రత్న, కానీ మా వడలు మటుకు చాలా, టిఫిన్లు మటుకు వేడిగా ఇచ్చాడండి. అదే పెద్ద హోటల్స్లో ఏంటంటే ఎక్కువ చేస్తారు, ఫ్రిడ్జ్లో పెడతారు, స్టోరేజ్ చేసి అవి పెడతారు. అవే ఫుడ్ పాయిజన్ అయిపోయినా మనకు తెలీదు. ఈ చిన్న జాగాల్లోనే చిన్న బండ్ల మీద టిఫిన్కి రుచి ఉంటుంది, దీనికి ఇది ఉంటుంది. చూసారా, రజనీకేమో దోశ దొరకలేదని గొడవ పెడుతూ ఉంటే పాపం అంటే సరదాగా అంటే దోశ బాగుంది అంటే ఒక టిఫిన్ పెడుతున్నారు, దోశ భారతి ఏమో తినిపిస్తున్నారు. చూసారా, అది క్లోజ్నెస్ అంటే, ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలి. ఫ్రెండ్షిప్ అంటేను అందరం ఎలాగ చక్కగా కూర్చొని, పాపం మేము కూర్చొని టిఫిన్ తిన్న తర్వాత ఇందాక చూపించాను పద్మావతి అని అమ్మాయి, మా ఆంటీ కాఫీలు నేను తెస్తానండి కూర్చోండి అంది, కాఫీలు తెచ్చిచ్చింది. అంటే కొంచెం సర్వీస్ మోడ్ అన్నమాట. అమ్మాయి బాగా అందరికీ ఎవరికైనా అలాగే సర్వీస్ చేస్తుంది, నాకని కాదు. అందరూ తిన్న తర్వాత ఇంకేముంది, దీని తర్వాత ఎక్కడికి వచ్చినా మనకేం పిచ్చండి, ఫోటోలు తీసుకుందామా, వీడియోలు తీసుకుందామా. ఇదే కాదు, ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఎవరివైనాను, నేను యూట్యూబ్ ఉందనే కదా, మామూలుగా కూడా మేము ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉంటాము. ఇదిగోటి ఇలాగ అందరూ కొంతమంది కూర్చున్నారు, కొంతమంది నిల్చున్నారు. ఇంకంటే అయిపోయాయి, టిఫిన్స్ అయిపోయాయి, కాఫీలు అయిపోయాయి, ఇంకా ఫోటోల కోసం వీడియోల కోసం. ఇంకా అందుకు అందరూ అటు బయటికి వెళ్తారు చూడండి, అక్కడంతా తీసుకున్నారు. చాలా బాగుంది. ఆ పైన చూసారా ఎంత బాగుందని, హ్యాంగింగ్ లాగా చక్కగా గ్రీనరీ అనమాట. ఊరంతా గ్రీనరీ ఉంది, పైన కూడా గ్రీనరీ లాగా హ్యాంగ్ చేశారు. ఎంత బాగుందో చూడండి, చుట్టూ చెట్లు ఇవన్నీ కూడాను ఎంత బాగున్నాయి చూడండి. అందరూ అదిగోటి అందరు ఇలాంటి ఇది ఇలా మెరికలు తిరిగి ఎక్కాల్సింది. ఇదంటే ఫోటోలు తీసుకునే స్పాట్ లాగా అనిపించింది నాకు, అందుకు వీడియోలు ఫోటోలు బాగా తీసుకున్నాం. ఇదండి వీడియో విన్నారా కొంచెం ఆడవాళ్ళ గలగలలు, అందరూ గలగలగల్లాడుతూ ఎంత చక్కగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఎంత చక్కగా ఉన్నామని అందరూ అక్కడ ఫోటో కోసం వీడియో కోసం అక్కడికి వెళ్ళారు. వీళ్ళిద్దరు లవ్ బర్డ్స్ అండి, రజనీ భారతి అని ఇద్దరు ఒకలాగే ఉంటారు. అల్లరి, పెంకితనం, చిలిపితనం అన్నీ ఒకలాగే అనమాట. మాకు మంచి ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళిద్దరూ కూడా అన్నిట్లో. నేను ఇదిగో దాని మించి నడుచుకుంటూ అందరూ వచ్చారు. మల్లేశ్వరి గారని పెద్ద ఆవిడ కూడా వెళ్ళాను. నేను ఒక్కతినే వెళ్ళను దాన్ని, నేను ఒక్కతినే ఫోటోల్లో ఎందులో నేను ఉండను దానినండి, మిగిలిన అందరూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మిగిలిన వీడియో కూడా నెక్స్ట్ పార్ట్ 3 పద్మ నడిమిన్ డీటెయిల్స్లో పెడతాను. స్కిప్ చేయకుండా చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. చెప్పారు కదండి ప్రశ్న వేస్తానని. ఒక సభలోని 32 మంది సభ్యులు ఉన్నారు. ఒక నాట్యగత్తె నాట్యం చేస్తూ ఉంటుంది. ఏంటో అది మీకు తెలుసా? తెలిసిన వాళ్ళందరూ గబగబా మొబైల్ తీసుకొని కామెంట్లో పెట్టిండి, నా వీడియో అంతా ఎలా ఉంది, మా పిక్నిక్ ఎలా ఎంజాయ్ చేసాము, ఇది కూడా కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.